ఈ మెటల్ మన ఫోన్లో ఉంటది, బ్యాటరీలో ఉంటది, మన కంప్యూటర్లో ఉంటది. ఇది లేకపోతే ఆ బ్యాటరీ పేలిపోయే అవకాశం ఉంటుంది. చాలా మినిమల్ క్వాంటిటీ అవసరం. అదే విధంగా ఈ మెటల్ మన శరీరంలో కూడా చాలా చాలా ముఖ్యం. ఎందుకు దీని గురించి చెప్పబోతున్నారంటే, మన భారతదేశంలో దాదాపు 50% మందిలో ఇది డెఫిషియన్సీ ఉంది. చాలా చాలా ప్రమాదం. ఏంటది? విటమిన్ B12 లో ఉండే కోబాల్ట్ అనే మెటల్. మన శరీరంలో చాలా విటమిన్స్ ఉంటాయి కదా, విటమిన్ డి కానీ విటమిన్ సి కానీ ఇట్లా చాలా ఉంటాయి. దీనికి మాత్రం స్పెషాలిటీ ఏంటంటే B12 మాత్రం చాలా చాలా స్పెషల్ విటమిన్. ఎందుకు అంటే ఏ జంతువు, ఏ చెట్టు దీన్ని తయారు చేయదు. అర్థమవుతుంది కదా? B12 ఎందుకు తయారు చేయవు అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు విటమిన్ డి అనుకోండి, అది తయారు చేసేదానికి బాడీలో ఒక 2-3 స్టెప్స్ కావాలి, అంతే విటమిన్ డి తయారైపోతుంది. మిగతా చెట్లలో అన్నిట్లో మిగతా విటమిన్స్ ఉంటాయి. B12 మాత్రం దేంట్లోనూ ఉండదు. జంతువులు తయారు చేయలేవు, మనుషులు తయారు చేయలేవు. B12 తయారు చేసేదానికి దాదాపు 30 స్టెప్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ దాన్ని తయారు చేయడం. మరి B12 ఎవరు తయారు చేస్తారు? కొన్ని రకాల బ్యాక్టీరియా యూజువల్ గా మన మట్టిలో ఉంటాయి. వాటి నుంచి మాత్రమే B12 తయారవుతుంది. ఇంకెక్కడ B12 రాదు మనకు. అన్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లో యూజువల్ గా B12 ఉంటుంది. వెజిటేరియన్ ఫుడ్స్ లో అబ్సల్యూట్లీ జీరో, అస్సలు ఉండదు B12. అసలు ఈ B12 మన శరీరానికి ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్, ఇది మన బాడీలో మొత్తం నరాలు ఉంటాయి కదా, నరాలు అంటే ఎలక్ట్రికల్ వైరింగ్ లాగా. ఆ ఎలక్ట్రికల్ వైరింగ్ కి ఏ కరెంట్ వైర్ కైనా పైన ప్లాస్టిక్ షీట్ ఉంటుందా, దాన్ని మైలిన్ షీట్ అని మన నరాల్లో కూడా ఒక షీట్ ఉంటుంది, ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ బ్రేక్ అయిపోద్ది B12 తక్కువ ఉంటే. మనకు ఛార్జింగ్ పెట్టారు, ఛార్జింగ్ పెట్టి పైన వైర్ కానీ తెగిపోయి ఉంటే ఏమవుద్ది? ఛార్జ్ అవ్వదు. అదే విధంగా మన శరీరం కూడా నరాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాదు B12 చాలా ఇంపార్టెంట్ విటమిన్. దీనికి రెడ్ బ్లడ్ సెల్స్, మన రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు తయారు చేసేదానికి. రెడ్ బ్లడ్ సెల్స్ ప్రతి 120 రోజులకి చచ్చిపోయి కొత్త ఫామ్ అవుతుంటాయి. సో ప్రతి మనిషికి, ప్రతి శరీరం, అందుకే బ్లడ్ డొనేషన్ ఇవ్వమని కూడా చెప్తుంటారు. ఈ B12 తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ బాగా సోంబేరుగా తయారైపోయి కదలలేని పరిస్థితుల్లో ఉంటాయి. సో ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది. దీన్ని ఒక రకమైన అనీమియా అంటారు. అంటే రక్తం ఉంటది, దాంట్లో హిమోగ్లోబిన్ ఉంటది, అన్నీ ఉంటాయి, కాకుంటే ఆక్సిజన్ అందదు బాడీలో అన్ని పార్ట్స్ కి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ మాత్రమే కాదు, శరీరంలో దాదాపు ప్రతి సెల్స్ చచ్చిపోయి కొత్త ఫామ్ అవుతూనే ఉంటాయి. మన స్కిన్ లేయర్ అనుకో, లేయర్ లేయర్ గా ఊడిపోతుంటుంది, మనకు తెలియదు. సన్న మైక్రోస్కోపిక్ లెవెల్లో ఊడిపోయి కొత్త ఫామ్ అవుతుంటాయి. కొన్ని లక్షలు అలా తయారవుతుంటాయి. ఆ DNA రెప్లికేషన్ కి ఎంతో ఇంపార్టెంట్ B12. మన బాడీలో ఉండే ఎలక్ట్రికల్ సప్లై మొత్తాన్ని కంట్రోల్ చేసే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ B12. అది లేనప్పుడు బ్రెయిన్ ఫాగ్, తర్వాత మూడ్ డిప్రెషన్స్, తర్వాత యాంగ్జైటీ, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో దాదాపు 50 కోట్ల మందికి ఉంది B12 డెఫిషియన్సీ. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అందరికి. కారణాలు చెప్తాను. ఫస్ట్, భారతదేశంలో హైయెస్ట్ వెజిటేరియనిజం ఉంది ప్రపంచంలో అన్ని దేశాలతో పోలిస్తే. వెజిటేరియన్స్ కి అండ్ ఇప్పుడుండే ఫార్మింగ్ మెథడ్స్ లో B12 అబ్సల్యూట్లీ చాలా కష్టం వచ్చేది. అండ్ ఇంకా పాలు, పెరుగు కూడా తినడంలో అసలు ఉండదు. ఎందుకంటే పాలు, పెరుగులో కొద్దిగా క్వాంటిటీ ఉంటది, ఎక్కువ ఉండదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి చాలా మంది వెజిటేరియన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ B12 వాడి నుంచి వచ్చేది. వాళ్ళు తినే ఫుడ్, ఎందుకంటే వాళ్ళు తినే వెజిటబుల్స్, ఫ్రూట్స్ అప్పుడు మట్టికి దగ్గరకు ఉండేది. అంటే ఇప్పుడులాగా పెస్టిసైడ్స్, కెమికల్స్ వేసి ఫార్మింగ్ చేసే వాళ్ళు కాదు. అండ్ క్లెన్లీనెస్ కూడా ఇప్పుడున్నంత ఎక్కువగా హైజీనిక్ గా క్లీనింగ్ ప్రాసెస్ లేవు. సో వాళ్ళు తీసుకునే పళ్ళల్లో, కూరగాయల్లో అన్నిట్లో ఆ మట్టికి సంబంధించిన బ్యాక్టీరియా చాలా ఉండేటివి. అవి తినడం వల్ల వాళ్ళకి B12 వచ్చేది. కానీ ఇప్పుడు భారతదేశంలో చూసారంటే 50% భారతదేశంలో అందరికీ B12 డెఫిషియన్సీ ఉంది. ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ లో కూడా B12 డెఫిషియన్సీ ఉంటుంది. కారణం ఏంటంటే, తినే నాన్ వెజిటేరియన్ క్వాంటిటీ మన భారతదేశంలో చాలా తక్కువ. వారానికి ఒకసారి 2 సార్లు తింటారంటే, దానివల్ల సరిపోదు. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కువగా మన దేశంలో తినేవాళ్ళు చికెన్ తింటారు. చికెన్ లో B12 తక్కువ ఉంటుంది మిగతా ఫుడ్స్ తో, అంటే మటన్ వీటితో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఓవర్ కుకింగ్, అంటే మన పాలని 4-5 సార్లు బాయిల్ చేశారనుకో, దాంట్లో ఉండే కొద్దిగా B12 కూడా పోద్ది. అదే విధంగా చికెన్ కూడా ఎక్కువగా కానీ స్టీమ్ చేయడం, లేదంటే ప్రెషర్ కుక్కర్ లో ఎక్కువ సార్లు ఎక్కువ మెత్తగా చేసేదానికి రకరకాలుగా చేశారంటే, ఎక్కువ సార్లు కుకింగ్ హీట్ కి B12 డిస్ట్రాయ్ అయిపోద్ది. అండ్ ఇంకా చెట్లు చెప్పాను కదా, ఈ పెస్టిసైడ్స్, కెమికల్స్ వల్ల మట్టిలో ఆ పైన ఉండే ఆ బ్యాక్టీరియా అంతా ఆల్రెడీ చచ్చిపోయిండాయి. సో చెట్ల నుంచి వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే B12 కి సరిపడా అన్ని రకాల ఫుడ్స్ తింటుంటారు, ప్లస్ B12 టాబ్లెట్స్ వేసుకుంటుంటారు, అయినా కూడా B12 డెఫిషియన్సీ ఉంటుంది. దానికి కారణం ఏంది? మన శరీరం B12 ని తీసుకోకపోవడం, అబ్జార్ప్షన్ తక్కువ ఉండడం. ఎందుకుంటాయి కారణాలు చెప్తా. B12 అనేది మన బాడీలోకి పోయినప్పుడు పొట్టలో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. పొట్టలో ఉండే లైనింగ్ సెల్స్ తయారు చేస్తే దాన్ని,
అవేంటంటే మన విఐపి గెస్ట్ వస్తే పూలమాల వేసి తీసుకుపోతల్లా ఆ టైప్ లో ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ B12 ని పూలమాల వేసి తీసుకుపోద్ది అనమాట. గట్ లెవెల్ కి తీసుకుపోయి బాడీలో అబ్జర్వ్ చేసుకున్నట్టే చేస్తుంది. మన పేగులో చివరి భాగానికి తీసుకుపోయి అక్కడ అబ్జర్వ్ కావాలి. అక్కడ కానీ డిఫెక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో అక్కడ అబ్జర్వ్ కాదు. ఇంకొకటి పెర్నీషియస్ అనీమియా అంటారు. కాంప్లికేటెడ్ కాదు, సింపుల్ గా చెప్తా. మన దేశంలో దాదాపు 100లో 1 ఉంటుంది. ఇది ఏంటంటే ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ని తయారు కానిది. సో అట్టున్నప్పుడు కూడా B12 డెఫిషియన్సీ వస్తుంది. 50-60 ఏళ్ళు దాటిన తర్వాత యూజువల్ గా పొట్టలో యాసిడ్ లెవెల్స్ కొద్దిగా స్లోగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ B12 నేను చెప్పాను కదా, ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఇవన్నీ డిస్టర్బ్ అయ్యి B12 అబ్జార్ప్షన్ జరగదు. తర్వాత సన్నగా అయిపోవాలని ఆపరేషన్ చేయించుకుంటుంటారు, బేరియాట్రిక్ సర్జరీ అని. దాంట్లో ఏం చేస్తారంటే పొట్ట కోసేస్తారు లోపల. సో ఆ పొట్ట సగం ఉండదు కాబట్టి ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఉండదు, అబ్జార్ప్షన్ ఉండదు. కొన్ని మందులు తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా B12 డెఫిషియన్సీ ఉంటుంది. అంటే కామన్ డ్రగ్స్ మనకు షుగర్ మాత్రలు వేసుకుంటారు, మెట్ఫార్మిన్ అని ఒక షుగర్ మాత్ర వేసుకుంటారు. చాలా మంది వేసుకుంటుంటారు దాన్ని. వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మెట్ఫార్మిన్ ఏం చేస్తుందంటే మన పేగులో ఇది పీల్చుకోవాలని చెప్పాను కదా, ఆ పేగులో ఉండే రిసెప్టార్స్ అన్నింటినీ బ్లాక్ చేసేస్తుంది. సో B12 అబ్జార్ప్షన్ జరగదు. సో మెట్ఫార్మిన్ రెగ్యులర్ గా తీసుకునే షుగర్ వాళ్ళు ఖచ్చితంగా B12 టెస్ట్ అనేది ఇంపార్టెంట్. మన దేశంలో ఇంకా గ్యాస్ట్రిక్ అల్సర్, గ్యాస్ట్రైటిస్ ఉండే వాళ్ళకి కరువు లేదు. వాళ్ళు వేసుకునే మాత్రలు అన్నిటికి కూడా నేను చెప్పాను కదా ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ డిస్టర్బ్ అవుద్ది, B12 అబ్జర్వ్ కాదు. వీళ్ళందరూ మాత్రలు వేసుకునే ఉపయోగం లేదు. సరే, ఈ B12 డెఫిషియన్సీ ఉంటే ఎలా తెలుస్తుంది? ఫస్ట్ కాళ్ళు చేతులు తిమ్మిర్లు, రెగ్యులర్ గా కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తుంటాయి. తర్వాత మర్చిపోతాం, ఆ రూమ్ లో స్విచ్ ఆపామా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం. అది కూడా చాలా కామన్ గా ఉంటుంది. బాడీ వీక్నెస్, ఊరికే అలిసిపోవడం, నాలుక మీద, తర్వాత నోట్లో అల్సర్స్ ఎక్కువగా రావడము. ఇంకా సివియర్ లాంగ్ టర్మ్ B12 డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే నడవలేరు, పడిపోతుంటారు, తర్వాత మెట్లు ఎక్కలేరు, సివియర్ గా పేర్లు గుర్తుండవు, మర్చిపోతుంటారు ఊరికే చెప్పిన మాట, సివియర్ వీక్నెస్, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏ ఆహారం తింటే B12 వస్తుంది బాగా? సో B12 ఎక్కువగా చూసారంటే నేను టేబుల్ పెడుతున్నాను ఇక్కడ, మటన్ లివర్ లో ఎందుకంటే లివర్ దాదాపు 3 నుంచి 5 సంవత్సరాలు B12 ని స్టోర్ చేసుకోగలదు. అందుకని మనకు తక్కువ ఉన్నా కూడా వెంటనే తెలియదు B12 ప్రాబ్లం. తర్వాత ఈ ఫిష్, కొన్ని రకాల ఫిష్ లో ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మటన్ లో, గుడ్లలో బాగుంటుంది, పెరుగులో కొద్దిగా ఉంటుంది, చికెన్ లో తక్కువ ఉంటుంది. తర్వాత వెజిటేరియన్స్ కి పాలల్లో కొద్దిగా ఉంటుంది. సపోజ్ పెరుగులో అనుకోండి, ఒక కిలో పెరుగు రోజు తింటే గానీ మనకు కావాల్సిన B12 లెవెల్స్ రీచ్ కాలేదు. సో లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. వెజిటేరియన్స్ మిస్ చేయకుండా రెగ్యులర్ గా B12 టెస్ట్ చేయించుకోవాలి. ఆ తర్వాత డాక్టర్ చూపించి మందులు వాడుకోవాలి. సో B12 తక్కువ ఉన్నప్పుడు ఏం మందులు వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్, నీకు అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి అండ్ సివియర్ B12 డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాల్సింది B12 ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్స్ అల్టిమేట్, వాడినప్పుడు చాలా వరకు B12 లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. హెల్త్ కూడా చాలా చేంజెస్ ఉంటాయి. అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఏం లేని వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఏమంటే B12 టాబ్లెట్స్ ఉంటాయి, 4 కింద వేసుకుంటే కరిగిపోయే టాబ్లెట్స్ ఉంటాయి, రకరకాల టాబ్లెట్స్ ఉంటాయి, అవైలబిలిటీ ఉంటాయి. డాక్టర్ని అడిగి మీ డెఫిషియన్సీని పట్టి డోసేజ్ వాడాలి. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అని కాదు, కొందరు చాలా ఎక్స్ట్రీమ్ గా జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు డయాబెటిక్స్, చెప్పాను కదా మెట్ఫార్మిన్ వాడే డయాబెటిక్స్. తర్వాత ప్రెగ్నెన్సీ లేడీస్, ఎందుకంటే బిడ్డకి నీకు బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ జరుగుతుంటాయి, స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్, నర్వ్ డెవలప్మెంట్ జరుగుతుంటది. ఆ టైంలో పేరెంట్ మదర్కి కానీ B12 డెఫిషియన్సీ ఉంటే చైల్డ్ మీద చాలా ఎఫెక్ట్ చేస్తుంది. వాళ్ళే కాదు, ఫీడింగ్ మదర్స్ కూడా B12 డెఫిషియన్సీ ఉండకూడదు. సో అవి చెక్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్ గా. చిన్న పిల్లలు బ్రెయిన్ డెవలప్మెంట్ జరిగే టైం అది. సో B12 డెఫిషియన్సీ అస్సలు ఉండకూడదు. ప్లస్ ముసలి వాళ్ళు, ఏజ్ 60-70 దాటిన వాళ్ళు, వాళ్ళకి ఆ టైంలో ఇంకా ఓల్డ్ ఏజ్ ఇంకా ఎక్కువ వచ్చి మర్చిపోవడము, ఇవన్నిటి కారణం చాలా మందిలో B12 డెఫిషియన్సీ ఉంటుంది. చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకుంటే చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని అపోహలు చూస్తాం, ఎక్కువగా వాట్సాప్ లో వస్తుంటాయి. ఇడ్లీలు, దోశలు ఇవన్నీ ఫెర్మెంటెడ్ ఫుడ్ కాబట్టి వాటిలో B12 ఉంటుంది, సద్దన్నంలో కూడా B12 ఉంటుంది. అదేమి ప్రూవ్డ్ కాదు. ఎక్కడ ఆ బ్యాక్టీరియా వేరే, ఈ బ్యాక్టీరియా వేరే, చాలా మినిమల్ ఉంటుంది, హార్డ్లీ నెగ్లిజిబుల్ అని చెప్పచ్చు. పాలల్లో, పెరుగులో B12 ఉంటుంది, కానీ క్వాంటిటీ చాలా తక్కువ, డైలీ లిమిట్స్ ని కవర్ చేయకపోవచ్చు, అది చూసుకోవాలి. మన శరీరం మొత్తం మీద B12 కావాల్సింది ఒక నీటి బొట్టంతా, అంతే, చాలా తక్కువ క్వాంటిటీ చాలు. అండ్ రోజు కావాల్సిన క్వాంటిటీ 2.5 మైక్రోగ్రామ్స్, చాలా మినిమల్ క్వాంటిటీ. B12 డెఫిషియన్సీ క్యాన్సర్ వస్తుందా? ఎస్, వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్స్ట్రీమ్ అండ్ లాంగ్ టర్మ్ B12 డెఫిషియన్సీలో DNA రెప్లికేషన్ లో జరిగే చేంజెస్ వల్ల దేర్ ఈస్ పాసిబిలిటీ. B12 డెఫిషియన్సీ అనేది హార్ట్ అటాక్ లాగా ఒక్క రోజులో భయపెట్టేసే ప్రాబ్లం కాదు. చిన్నగా నెలల తరబడి, సంవత్సరాల తరబడి మన బాడీలో వచ్చే క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అవడం, అంటే మనం చేసే పనులు అన్ని వీక్ అయిపోతా రావడం.
ఈ వీడియో చూసాక మీలో ఎంతమంది B12 టెస్ట్ చేయించుకునేదానికి పోబోతుంటారో కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.